స్తోత్రమేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మరి దేవుని వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? ప్రభు మరి బలవంతుడు గనక, బలపరిచే దేవుడు గనక ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిని బ్రతిమలాడి మరి ఆయనను మరి ఆయన ద్వారా ప్రతి ఒక్కరు బలం పొందుకోవాలని, ఆయన వాక్కును పొందుకోవాలని, ఆయన సన్నిధిని గోచాడాలని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందాం. నేను చదువుతున్నాను కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. అయితే ఇక్కడ 8వ వచనం కూడా చదువుతాను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి అగుచున్నది అని ఆయన నాతో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడాడు. అవును కదా, మనకు కలిగిన అనేక శ్రమల గురించి, ఇబ్బందుల గురించి మరి మొర్ర పెడతా ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం ఎన్నో మార్లు. మరి ఇక్కడ పౌలు గారు ముమ్మారు తనకు కలిగిన శ్రమను బట్టి లేదా ముళ్ళును బట్టి, తనకు కలిగిన ఇబ్బందిని బట్టి, అనారోగ్యాన్ని బట్టి ముమ్మారు ప్రార్థన చేశారట. అయితే ప్రభు ఏమన్నారో తెలుసా? మరి నా కృప నీకు చాలును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈ దినం అనేక శ్రమలు పడుతూ అనేక మార్లు మనం ప్రార్థిస్తున్న మనకి కూడా ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? నా కృప నీకు చాలును అని మరి ప్రభు సెలవిస్తున్నాడు. కనుక ప్రభువుని కలిగి ఉండండి, ఆయన కృప మనతో ఉంటుంది. తద్వారా ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మరి దేవుడు ఎర్ర సముద్రముని దాటించినట్లుగా, మరి 2 పాయలు చేసి దాటించినట్లుగా, అలాగే గాలి తుఫానులను నిమ్మళపరిచినట్లుగా దేవుడు మన జీవితాల్లో కూడా మరి ఎటువంటి తుఫానులు ఎదురైనా, ఎటువంటి ఎర్ర సముద్రాలు ఎదురైనా మరి దేవుని కృప మనతో ఉండి ఆయన కృప విడిచిపోదని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ధైర్యం తెచ్చుకుని ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానాన్ని పెట్టి ప్రార్థన చేయండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానమును బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నా తండ్రి యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారో వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. అవును ప్రభువా, నాయన భక్తుని ద్వారా మేము నేర్చుకుంటున్న విషయం చాలా అద్భుతమైన విషయం, బలమైన వాక్యాన్ని మాకు జీవితంలో నెరవేర్చో నాయన, అందించో తండ్రి. దినం ప్రభా నీకు వందనాలు. నాయన నా కృప నీకు చాలును అంటున్నావు. అట్టి కృప ప్రతి ఒక్కరికి దయచేయమని, ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకుని ముందుకు సాగడానికి కృప అనుగ్రహించమని, ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, రాకపోకల సమస్తంలో మీరు తోడండి, మాయం పొందమని. అలాగే 10th క్లాస్ రిజల్ట్స్ రాబోచుండగా తండ్రి నీ కాపుదలు ఉంచమని. అలాగే ప్రభు అనేక మంది ప్రజలు ఆయా రీతిలో, ఆయా వ్యాధులకు గురై హాస్పిటల్స్లో ఉంటుండగా వారందరినీ కనికరించండి, చిక్కులు ఇబ్బందుల నుంచి విడిపించండి. మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాచి కాపాడమని. కొరతలు ఏర్పడ్డాయి ప్రభా, ఎటువంటి కొరతలు లేకుండా యుద్ధాల కారణంగా ప్రభా సమస్తమును సమకూర్చి చల్లార్చమని, కృపను అనుగ్రహించమని, దీవించమని. ఈ దినాన్ని ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే చెప్పిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా నీ దయకిరీటం నుంచి మీరు మాయం పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడిన విధానం బట్టి స్తుతించండి, ఆయన కనపరచండి. అలాగే వీడియోలు అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.